హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము 2 ఆగస్ట్ 2020కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ న్యూస్ని మనము ఈ క్లాస్లో చూడబోతున్నాం. ఫ్రెండ్స్, చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఈరోజు మీకు అందజేస్తాను. సో ఫ్రెండ్స్, అన్ని వార్తాపత్రికల్లో వచ్చినటువంటి చాలా ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ న్యూస్ ఇది. సో వివరాలు చూసినట్లయితే, ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానము, తెలంగాణకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో మరి ఎందులో ఉన్నాయి ఈ పోస్టులు అనేది చూద్దాం ఫ్రెండ్స్ మనము. నెక్స్ట్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ దేహదారుఢ్య పరీక్షా తేదీలు విడుదల. సో దీనికి సంబంధించిన వివరాలు కూడా చూద్దాము. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ డిపార్ట్మెంట్ టెస్ట్ తేదీలు విడుదల. సో ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం ఒకసారి చర్చించాము. సో ఈ యొక్క టెస్ట్ యొక్క ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి అయితే తేదీలు వచ్చాయని చెప్పాం కదా. సో అవి క్లోజ్ అయ్యాయి ఫ్రెండ్స్. ఇప్పుడు అప్లై చేసుకోవడానికి టైం లేదు. బట్ ఏంటంటే వీరికి టెస్ట్ తేదీలను అయితే ఏపీఎస్సి సో అధికారికంగా ప్రకటించింది ఫ్రెండ్స్. ఓకేనా, ఎవరైతే అంటే ప్రొహిబిషన్ పీరియడ్లో వర్క్ చేయడం అయిపోయిందో సో వారందరూ కూడా ఈ టెస్ట్లు అయితే కంపల్సరీగా రాయాలి ఫ్రెండ్స్. ఓకే, ఇది రాస్తేనే సో రెగ్యులరైజ్ అవుతుంది ఉద్యోగం. నెక్స్ట్, సిబిఎస్ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల. నెక్స్ట్, మోడల్ స్కూల్లో ఇంటర్ ప్రవేశ పరీక్ష తేదీలు విడుదల. ప్రవేశాలకు గాను తేదీలు అయితే విడుదల చేయడం జరిగింది. నెక్స్ట్, ఇగ్నో ప్రవేశాల గడువు పొడిగింపు. సో ఇగ్నోలో మనము చాలామంది ఏం చేస్తారు, సో డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో డిస్టెన్స్ మోడ్లో డిగ్రీ కావచ్చు, ఎంబీఏ కావచ్చు, లేదా పీజీ కావచ్చు, ఏదైనా కూడా డిస్టెన్స్ మోడ్లో చేస్తారు. సో దానికి బెస్ట్ సోర్స్ ఏంటంటే ఇగ్నో ద్వారా చేయడం అయితే జరుగుతుంది. సో వీటితో పాటుగా మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఇప్పుడు మనము చూద్దాం. సో ఫ్రెండ్స్, అంతకంటే ముందుగా చిన్న రిక్వెస్ట్, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసి సో ఆల్ అనేటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా అయితే వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, వివరాల్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుగా ఇక్కడ మనం చూసినట్లయితే సిబిఎస్ఈ సిబిఎస్ఈ 10వ తరగతి ఫలితాలు అయితే విడుదల చేయడం జరిగిందండి. సో అఫీషియల్ వెబ్సైట్లో మనకు వివరాలు అయితే ఉంచడం జరిగింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ results.nic.inలో మీరైతే ఈ యొక్క రిజల్ట్ని అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉన్నట్లయితే కూడా షేర్ చేయండి ఇన్ఫర్మేషన్. ఓకే, సిబిఎస్ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల. సో నెక్స్ట్ చూసినట్లయితే, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ నుంచి ఈ యొక్క వెబ్ నోట్ అయితే రావడం జరిగింది. యాజ్ పర్ ద రిక్వెస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్, సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఈస్ ఎక్స్టెండెడ్ అప్ టు 1/8/2020. ఓకే, దీన్ని ఎక్స్టెండ్ అయితే చేసి సో ఆ డేట్స్ అయితే క్లోజ్ అయితే అవ్వడం జరిగిందండి 1వ తారీఖు నుంచి. అయితే ద డిపార్ట్మెంటల్ టెస్ట్ ఆర్ షెడ్యూల్డ్ ఫ్రమ్ 25th August 2020 to 28th August 2020 and 31st August 2020 to 1st September 2020. సో ఈ తేదీలలో మనకైతే డిపార్ట్మెంటల్ టెస్టులు అయితే కండక్ట్ చేయన్నారు. సో ఫ్రెండ్స్, ప్రతి సంవత్సరం కూడా 2 సార్లు ఈ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు, ప్రతి 6 నెలలకు ఒకసారి. ఓకేనా, ఎవరైతే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలలో పనిచేస్తున్నారో, ప్రొహిబిషన్ పీరియడ్ అయిపోయిన వారు ఉంటారో, అంతేకాకుండా ఏపీఎస్సి వారు కూడా సో ఫర్ ఎగ్జాంపుల్ 2 years కంపల్సరీగా కాంట్రాక్ట్ బేసిస్లో చేసిన తర్వాత సో మిమ్మల్ని రెగ్యులర్ చేస్తాము అంటూ ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయం కూడా సేమ్ కదా. సో ఏపీఎస్సిలో కూడా అదే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్, అన్నిట్లో కూడా అదే విధంగా ఉంటుంది. సో ఆ ఎండింగ్కి వచ్చేసరికి వీళ్ళైతే ఈ ఎగ్జాము కంపల్సరీగా రాయాలి. ఇది రాస్తేనే రెగ్యులరైజ్ అవ్వడము జరుగుతుంది. గమనించాలి ఫ్రెండ్స్, ఎవరైనా అభ్యర్థులు ఉంటే సో నోట్ చేసుకోవాలి ఎగ్జామ్ డేట్స్ని. సో నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకి 25 వరకు మోడల్ స్కూళ్ళలో ఇంటర్ ప్రవేశాలు వివరాలు చూద్దాం. రాష్ట్రంలో మోడల్ స్కూళ్ళలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలు 2020-21 దరఖాస్తు గడువును ఈ నెల 25 వరకు కూడా పొడిగించినట్లుగా పాఠశాల విద్యా జాయింట్ డైరెక్టర్ డి మధుసూదన్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. సో ఎంపీసీ, బైపీసీ, సిఈసి, ఎంఈసి గ్రూప్లలో అడ్మిషన్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు. విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేలా చూడాలని తల్లిదండ్రులకు, ప్రిన్సిపల్లకు సూచించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఇది మోడల్ స్కూళ్ళలో ఇంటర్ ప్రవేశాలు. మోడల్ స్కూల్ అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇందులో ఎడ్యుకేషన్. సో ఇందులో మనకు అడ్మిషన్ దొరకడం కూడా చాలా కష్టం, అంత స్ట్రిక్ట్గా ఉంటుంది. సో దీంట్లో అడ్మిషన్ వచ్చిందంటే
సో అంతా చాలా బాగుంటుంది ఎడ్యుకేషన్ అంతా కూడా. ఏపీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. సో నెక్స్ట్ చూసినట్లయితే ఇగ్నో ప్రవేశాలకు గడువు పొడిగింపు. విజయవాడ పచ్చిమంచు రావడం జరిగింది. ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయము ఇగ్నో విజయవాడ ప్రాంతీయ కేంద్రం పరిధిలో 2020 జూలై నుంచి ప్రారంభమయ్యే వివిధ కోర్సులలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే గడువు ఆగస్టు 16వ తేదీ వరకు కూడా పొడిగించారు. ఎప్పటి వరకు ఫ్రెండ్స్? ఆగస్టు 16. సో చాలామంది జాబ్ చేస్తూ ఏంటంటే డిగ్రీ అర్హతతో కానీ ఇంటర్ అర్హతతో కానీ జాబ్ చేస్తున్నవారు ఏం చేస్తారు కదా, సో ప్రమోషన్ కోసం కావచ్చు, ఇతర ఉద్యోగాల కోసం ఏంటంటే సో వాళ్ళు రెగ్యులర్గా చేయలేరు. డిగ్రీ కావచ్చు, ఇతర పీజీ కోర్సులు కావచ్చు, ఏం చేస్తారంటే డిస్టెన్స్ మోడ్లో అప్లికేషన్ వేసి సండే వెళ్తూ ఉంటారు ఫ్రెండ్స్. దాన్నే మనము ఇగ్నో అంటాము, ఇందిరాగాంధీ సో ఓపెన్ యూనివర్సిటీ. ఓకే, సో ఎవరైనా మీలో ఉంటే, ఎవరైనా అభ్యర్థులు ఉంటే, ఇంటర్తో జాబ్ వచ్చిన వాళ్ళు ఉంటే, లేదా డిగ్రీతో జాబ్ వచ్చిన వాళ్ళు ఉంటే, ఇంటర్తో జాబ్ వచ్చిన వాళ్ళు డిగ్రీకి అప్లై చేయండి, డిగ్రీతో జాబ్ వచ్చిన వాళ్ళు పీజీ కోర్సులకు అయితే అప్లై చేయండి ఫ్రెండ్స్. సో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఆగస్టు 16వ తేదీ వరకు అయితే దీన్ని డేట్స్ పొడిగించారు. రానున్న విద్యా సంవత్సరానికి పీజీ, డిగ్రీ, డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సులను కూడా విద్యార్థులకు ఇగ్నో ఆన్లైన్ అడ్మిషన్ పోర్టల్ ద్వారా దరఖాస్తులు చేసుకునేందుకు గాను గడువు తేదీని పొడిగించినట్లుగా ప్రాంతీయ కేంద్రం ఇన్ఛార్జ్ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ సుమలత గారు తెలియజేశారు. అయితే పీజీ 2వ సంవత్సరం, డిగ్రీ 2-3 సంవత్సరాల విద్యార్థుల రిజిస్ట్రేషన్ ఫీజును కూడా 16వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా చెల్లించేందుకు ఇగ్నో అనుమతించిందన్నారు. సో చార్టెడ్ అకౌంటెంట్ కోర్సు చదువుతున్న విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఇగ్నో బీకామ్ కోర్సు కూడా ఈ ఏడాది అడ్మిషన్ ఆన్లైన్ ద్వారానే ఇస్తున్నట్లుగా తెలియజేశారు. డిప్లొమా ఇన్ డైరీ టెక్నాలజీ కోర్సు, నెక్స్ట్ సంగం డైరీ వడ్లమూడి, నెక్స్ట్ హెరిటేజ్ డైరీ చిత్తూరు ద్వారా అందిస్తున్నట్లుగా పేర్కొన్నారు. సో వివరాలకు ఇగ్నో వెబ్సైట్ లేదా ప్రాంతీయ కేంద్రము ఈమెయిల్ ద్వారా కానీ సంప్రదించవచ్చు అని చెప్పేసి అధికారులు మనకు ఇక్కడ క్లియర్గా చేశారు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫ్రెండ్స్ ఈ యొక్క డైరీ కోర్సులు చేయండి ఫ్రెండ్స్. ఓకే, డిస్టెన్స్లో డైరీ కోర్సులు చేస్తే అసలు చాలా అంటే చాలా ఉద్యోగాలు పడుతున్నాయి. అంతేందుకు ఎగ్జాంపుల్ గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగాల్లోనే సో యానిమల్ హస్బెండరీకి డైరీని కూడా ఒక అర్హతగా చేర్చడం జరిగింది. సో ఇలాంటివి చాలా తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్, ఫీజు కూడా తక్కువ ఉంటుంది. ఓకే, పాస్ అవ్వడం కూడా చాలా ఈజీ. సో ఇలాంటి ఒక సర్టిఫికేట్ చేసి దగ్గర పెట్టుకుంటే సో ప్రభుత్వ ఉద్యోగాలకు ఎక్కువ మంది చేయరన్నట్టు, ఇవి చాలా తక్కువ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్ హస్బెండరీకి 7,000 ఉద్యోగాలు ఉంటే దాదాపు 3,000 మాత్రమే అర్హత కలిగినటువంటి అభ్యర్థులు, కరెక్ట్ సర్టిఫికేట్స్ ఉన్న అభ్యర్థులు. అంటే రిమైనింగ్ అంతా కూడా మిగిలినట్టే కదా 4,000 పోస్టులు. సో ఆ విధంగా సో ఇలాంటి సమయంలో ఏమవుతుందంటే మనం క్వాలిఫై అయితే జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి కోర్సెస్ అనేవి చేయాలి. నెక్స్ట్ చూసినట్లయితే విదేశాలలో జేఈఈ అడ్వాన్స్డ్ రద్దు. విద్యార్థులు భారత్ వచ్చి పరీక్ష రాయవచ్చు. విదేశాల్లో ఈసారి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహించరు. కరోనా కారణంగా విదేశాల్లో పరీక్షా కేంద్రాలను రద్దు చేసినట్లుగా జేఈఈ అడ్వాన్స్ను నిర్వహిస్తున్నట్లు ఐఐటి ఢిల్లీ వెల్లడించింది. ఢాకా బంగ్లాదేశ్, దుబాయ్ యుఏఈ, కాట్మండ్ నేపాల్, సింగపూర్లలో పరీక్షలు జరపాల్సి ఉంది. సో విదేశీ విద్యార్థులు జేఈఈ మెయిన్స్ రాయకుండానే అడ్వాన్స్ పరీక్ష రాయవచ్చు అంటూ మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. నోట్ పాయింట్స్. నెక్స్ట్ వన్, డిప్లొమా విద్యార్థులకు శిక్షణ. సో విజయవాడ నుంచి రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గుర్తింపు పొందినటువంటి లినేషా అండ్ తేవన్ టెక్నాలజీ సంస్థలో డిప్లొమా విద్యార్థులకు 6 నెలల పాటు ఆన్లైన్ ఇండస్ట్రియల్ శిక్షణ ఇవ్వనున్నట్లుగా సంస్థ అధినేత శ్రావణి శనివారము ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు సో ఇక్కడ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. 8247252626 నంబర్కి ఫోన్ చేసి ఎవరైతే డిప్లొమా విద్యార్థులు ఉన్నారో ఇక్కడ మీరు సో 6 నెలల కాలానికి ఆన్లైన్లో శిక్షణ అయితే పొందవచ్చు ఫ్రెండ్స్. సో ఇదేంటంటే కేంద్ర ప్రభుత్వం యొక్క గుర్తింపు పొందినటువంటి సంస్థ, గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ చూసినట్లయితే శాస్త్ర వర్సిటీ ర్యాంకుల జాబితా విడుదల. చూద్దాం వివరాలు. ఇంజనీరింగ్, న్యాయ విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి శాస్త్ర విశ్వవిద్యాలయం ర్యాంకుల జాబితాను విడుదల చేసింది. జేఈఈ మెయిన్ మార్కుల ఆధారంగా 70% సీట్లు కేటాయించారు. అఖిల భారత స్థాయిలో మహర్షి విద్యామందిర్ విద్యార్థి నరసింహన్, శ్రీకాంత్ ప్రథమ ర్యాంకు సాధించారు. సో +2 మార్కుల ఆధారంగా 30% మందికి ప్రవేశాలు కల్పించారు. పాలక్కాడ్లోని
GMM GHS పాఠశాల విద్యార్థి జ్యోతి తంపన్ 1200 గాను 1191 మార్కులతో మొదటి స్థానంలో నిలిచింది. తెలంగాణలోని ఎన్టీఆర్ జూనియర్ కళాశాల విద్యార్థిని మైనం వర్షిని లా కోర్స్ అభ్యర్థుల్లో మొదటి ర్యాంక్ సాధించింది. సో పూర్తి వివరాలకి ఇక్కడ మనకు sastra.edu వెబ్సైట్లో కూడా చూడవచ్చు అంటే అయితే మనకు వివరాలు అయితే అందజేశారు. సో ఇంపార్టెంట్ న్యూస్ ఇంకొకటి వచ్చేసి తెలంగాణ నుంచి రావడం జరిగింది. టీఎస్పీఎస్సి ఆధ్వర్యంలో తాత్కాలికంగా ఎంపిక చేసినటువంటి FBO ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అభ్యర్థులకు ఈ నెల 4 నుంచి 7వ తేదీ వరకు ఆదిలాబాద్ జిల్లాలో ఈ యొక్క దేహదారుఢ్య నడక పరీక్షలు నిర్వహించనున్నట్లుగా సో జిల్లా అటవీ శాఖ అధికారి డాక్టర్ బి ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. యాక్చువల్గా అయితే ఈ దేహదారుఢ్య పరీక్షలను ఎప్పటి వరకు 4 నుంచి 10వ తారీఖు వరకు నిర్వహించన్నారు ఫ్రెండ్స్. ఓకే, గమనించాలి. సో ఈ జిల్లాలో మాత్రము 7వ తారీఖు వరకు నిర్వహించన్నారు. సో టీఎస్పీఎస్సి నిర్వహించిన రాత పరీక్షల్లో 157 మంది పురుష అభ్యర్థులు, 135 మంది మహిళా అభ్యర్థులు అర్హత సాధించినట్లుగా ఆయన పేర్కొన్నారు. సో ఈ వివరాలు టీఎస్పీఎస్సి వెబ్సైట్లో కూడా మనకు అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ప్రస్తుతం కూడా. సో చూస్తే ఎవరైనా చూడవచ్చు. స్థానిక విమానాశ్రయ మైదానంలో ఉదయం 5:30 నుంచి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నట్లుగా పేర్కొన్నారు. మహిళా అభ్యర్థులకు 4-5 తేదీల్లో, పురుషులకు 6-7 తేదీల్లో ఈ పరీక్షలు ఉంటాయి. అభ్యర్థులు తమ వెంట ఆధార్ కార్డ్, హాల్ టికెట్ తీసుకొని రావాలని సూచించారు. వివరాల కోసం ఇక్కడ ఫోన్ నంబర్స్ కూడా 2 ఇచ్చారు ఫ్రెండ్స్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు సో ఫోన్ కూడా చేసి ఇంకా మరిన్ని వివరాలు అయితే తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానము. సో నిర్మల్ జిల్లా, తెలంగాణ నిర్మల్ జిల్లా నుంచి రావడం జరిగిందండి. నిర్మల్ జిల్లాలోని మైనారిటీ గురుకుల కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టుల కోసము అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి కిషన్ యాదవ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇంగ్లీష్, ఉర్దూ, తెలుగు, గణితము, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టులను బోధించేందుకు పీజీలో 50% మార్కులు, 44 సంవత్సరాల లోపు 3 సంవత్సరాల అనుభవం ఉన్నవారు అర్హులని పేర్కొన్నారు. నిర్మల్ జిల్లాకు చెందిన అభ్యర్థులు అన్ని ధృవపత్రాలతో ఆగస్టు 4వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని, గతంలో దరఖాస్తులు చేసుకున్న వారు అవసరం లేదని తెలిపారు. సో దీనికోసము ఇక్కడ నంబర్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇవన్నీ నాకు తెలిసి కాంట్రాక్ట్ బేసిస్లో అయితే తీసుకోవడము జరుగుతుంది. ఎందులో ఫ్రెండ్స్? కాంట్రాక్ట్ బేసిస్లో. సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన ఎడ్యుకేషన్ న్యూస్ ఫ్రెండ్స్. సో మీకు నచ్చే ఉంటుంది. సో ఏదో ఒక న్యూస్ మీకు రిలేటెడ్గా ఉంటుంది ఫ్రెండ్స్ కంపల్సరీగా ప్రతిరోజు కూడా. సో ఇలాంటి న్యూస్ కనుక ప్రతిరోజు మీరు ఫాలో అవ్వాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సో పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. సో బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తేనే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో అందువల్ల మీరు ఎవరు కూడా వీడియోని మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఫ్రెండ్స్ మీరు చూడండి, మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యూర్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.